నీటిని పొదుపుగా వినియోగించాలని భక్తులు స్థానికులను టీటీడీ కోరింది. ప్రస్తుతం తిరుమలలో ఉన్న నీళ్లు 130 రోజులకు మాత్రమే సరిపోతుందని తెలిపింది. ఇప్పటివరకు తక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొంది. స్థానికులు భక్తుల అవసరాలు తీర్చడానికి తిరుమలలోని 5 ప్రధాన డ్యాంలలో ఉన్న నీళ్లు 120 నుంచి 130 రోజులకు మాత్రమే సరిపోతుందని టీటీడీ ప్రకటించింది. తిరుమలలో ప్రతిరోజు దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం ఉంటుంది. అందులో 18 లక్షల గ్యాలన్లు తిరుమల డ్యాంల నుంచి, మిగిలిన నీళ్లు తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుంచి సేకరిస్తారు. గోగర్భం, ఆకాశగంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యాంల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లుగా ఉంది. ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వేలాది మంది భక్తులు విచ్చేస్తారు. భక్తుల ప్రయోజనాల దృష్ట్యా నీటి వృధాను అరికట్టాలని టీటీడీ నిర్ణయించింది. నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలను తీసుకోవాలని భక్తులతో పాటు స్థానికులకు పలు సూచనలు అయితే చేసింది. అనవసరంగా నీళ్లు వృధా చేయకుండా పొదుపుగా వినియోగించాలని టీటీడీ కోరుతోంది.